ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 1వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన వాగ్దానము ధ్యానించుకుందాము. ప్రతిరోజు వాగ్దానాలు చూడటం ద్వారా దేవుని కాపుదల మీకు అనుగ్రహింపబడుతుంది. అంత మాత్రమే కాదు, మీరు దీవింపబడతారు. ఈ లోక సంబంధించిన జీవితాన్ని ఎదుర్కొని ఆధ్యాత్మికంగా బలంగా నిలబడగలుగుతారు. సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానము ఎవరితో మాట్లాడుతున్నారు అంటే రాజు అయిన దావీదు తన కుమారుడైన సొలొమోనుతో అంటున్నమాట. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిశ్చయముగా త్రోసివేయును. సొలొమోను జాగ్రత్తగా ఉండు అని తన కుమారుడికి చాలా చక్కగా తెలియజేశాడు. సొలొమోను, నీ తండ్రి అయిన దేవుడు అందరి హృదయాలు ఎరిగినవాడు, అందరి ఆలోచనలు ఎరిగినవాడు. ఆయనతో జాగ్రత్తగా ఉండు, ఆయన్ని సేవించు, నమ్ముకో. ఎలాగంటే హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఆయన నువ్వు సేవించాలి అని తెలియజేస్తాడు. సహోదరి సహోదరులారా, మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుణ్ణి సేవించి మనస్పూర్వకంగా సేవించి మీ బిడ్డలకు కూడా దేవుణ్ణి యందు భయభక్తులు నేర్పించాలి. మీ సహోదరులకు పొరుగు వారికి కూడా దేవుణ్ణి పరిచయం చేయాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటమే కాదు, మీ కుటుంబాన్ని మీ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు వందనములు తెలియజేస్తున్నాము. మా ఎడల నీకున్న అద్భుతమైన తలంపులను బట్టి వేలాది స్తోత్రములు వందనములు తెలియజేస్తున్నాము. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తండ్రి, మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో
పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.